ఫ్రూట్ అండ్ నట్ కేక్ కోసం ముందుగా ఒక కప్ ఆరెంజ్ జ్యూస్ లేదా క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోండి. ఇందులోకి కాజు, బాదం, ఇంకా ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే టూటీ ఫ్రూటీ, ఆప్రికాట్స్, ఇంకా క్రాన్బెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసిన ఖర్జూరం కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ అండ్ నట్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గ్లాస్ సూజీ లేదా బాంబే రవ్వ మనం మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ పెరుగు, హాఫ్ గ్లాస్ పాలు యాడ్ చేసుకొని ఈ మిశ్రమము ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఇక్కడ మనం ఎగ్లెస్ చేస్తున్నాం కదా, అందుకే పెరుగు యాడ్ చేస్తున్నాము. హాఫ్ గ్లాసు జాగరీ పౌడర్ లేదా షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్ని ప్రీహీట్ చేసుకుందాం. ప్రెషర్ కుక్కర్కి గ్యాస్ కట్టు విజిల్ లేకుండా అడుగున సాల్ట్ వేసి స్టాండ్ పెట్టేసి ఒక 15 నిమిషాలు ప్రీహీట్ చేయండి. ఇప్పుడు మనం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ బాంబే రవ్వ మిశ్రమానికి యాడ్ చేసి బాగా కలపాలి. నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే బాంబే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో పావు గ్లాసు ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. ఒక ప్యాకెట్ బూస్ట్ లేదా ఒక స్పూన్ బూస్ట్ యాడ్ చేసుకోండి. 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా జాజికాయ పొడి చేసి యాడ్ చేసుకోండి. జాజికాయ లేకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక ప్యాకెట్ ఈనో వేసి కలపండి. నెక్స్ట్ మనము గ్రీస్ చేసుకున్న ఒక బాక్స్ లేదా కేక్ టిన్లోకి ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టిన్ అనేది ఎక్కువ వెడల్పు ఉండకూడదు, తక్కువ వెడల్పు ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టి 20-30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఉడికిందా లేదా అనేది నైఫ్ తోటి ఇలా గుచ్చి చూస్తే నైఫ్ క్లీన్గా వస్తే బేక్ అయినట్టే. కేక్ చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్ ఇలా స్క్రేప్ చేయాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా ఫ్లిప్ చేసుకోండి. చూసారా, కేక్ చక్కగా వచ్చేసింది. ఎప్పుడన్నా ఇంట్లోనే కేక్ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ఈజీ మెథడ్లో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు టేస్ట్ అయితే బేకరీ స్టైల్లోనే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.